హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గారికి షాక్ తగిలింది సార్. అక్కడ ఆయన ఒక సభకు వెళ్తుంటే తెలుగుదేశం నేతలు ఆయన రానివ్వలేదు, అందుకే ఆయన భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారని చెప్పేసి వార్తలు రావడం మనం చూస్తున్నాం. మరి ఏం జరిగింది, ఎందుకు ఆయన సభకు వెళ్ళలేకపోయారు, ఈ తెలుగుదేశం నేతలు ఎందుకు అక్కడ ధర్నాలు చేశారు, సార్ ఆయన రాకుండా ఎందుకు అడ్డుపడ్డారు? పొంగనూరు పెద్దిరెడ్డికి కంచుకోట. అవును, ఎప్పటి నుంచో ఆయన నెక్కుంటూ వస్తున్నాడు. ఆయన చెప్పింది దాన్ని తిరుగులేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన ఏంటంటే నిల్వ చేసుకున్నటువంటి ఆసామి భూకామందు. ఆయన ఎంత సామర్థ్యం ఉన్నవాడంటే చివరి లాస్ట్ 2019 ఎలక్షన్లో తిరుపతి వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఆపేసి ఒక 3000 డూప్లికేట్ ఆధార్ కార్డులు సృష్టించి ఓట్లు వేయించిన ఘనత ఆయనకే దక్కింది. ఎందుకు వేయిస్తున్నారని అడిగేటువంటి ఎలక్షన్ కమిషనర్ తాలూకు అనుయాయులు ఎవరు లేరు. ఆడిందాట పాడింది పాట అలా ఉండేది. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే కొన్ని వాళ్ళ తాలూకు మనుషులు అక్కడ పులవర్తి రవి ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు కొట్టడం, అంటే ఫిజికల్గా హింసించడం ప్రజల్లో కొంచెం వెగటు అనిపించింది. ఫిజికల్గా ఇంకా హింసించడం ఏమిటి, ఆయన నీలాగే ఎమ్మెల్యే, ఆయన చంపడానికి వెళ్ళిపోయినట్టు దాని కోపం రాదండి. అది పెద్దిరెడ్డి కావచ్చు, పెద్దారెడ్డి కావచ్చు, మొత్తానికి వైఎస్ఆర్సీపీ నాయకులే కదా వాళ్ళు. అలా ప్రజలు ఉడికిపోతున్నారు. పోనీ అంటే భయపడాలంటే లేని గెలిచిన మొగ్గాల. అంటే పెద్దిరెడ్డి గెలిచాడు, ఆయన ఒకటే గెలిచాడు, మిగతా వాళ్ళు గెలవలేదు. ఒక్కడు గెలిచి ప్రయోజనం ఏమిటి? ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీలో కూర్చోని అంటే మరి నెక్స్ట్ ఎవరు కూర్చోవాలి? పెద్దిరెడ్డి కూర్చోవాలి, అంతే కదా. పోనీ ఆ బాట ఏదైనా పూల బాట కాదు, ఆ బాటలో నడవడం మానేసి 5 సంవత్సరాలు అయిపోయింది. రాళ్ళు రప్పలు కీచురాళ్ళు తర్వాత గాజు పెంకులు అన్నీ ఉన్నాయన్నమాట. ఆ బాటలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవడెళ్తాడు? అందుకే పెద్దిరెడ్డి బహుశా తొందరలో రాజీనామా చేసేస్తాడన్నమాట. మళ్ళీ ఎలక్షన్ ముందు ఎవరు అనుకూలంగా ఉంటే ఆ పార్టీలో చేరుతారు, వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అంతా బాగుంది. కానీ ఇప్పుడు బాగా చెల్లా చెదురు అయిపోయింది. వైఎస్ఆర్సీపీ అంటే అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు, తరిమి కొడుతున్నారు. ఈ తరిమి కొట్టడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ మీద కేసులు ఉండవు కదా. అంతకుముందు కొట్టేవాడిని కొట్టిన వాడిని ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయేవారు వైఎస్ఆర్సీపీ, ఇంట్లో కూర్చున్న వాళ్ళని. కనుక అట్లాంటిది జరగదు కదా ఇప్పుడు. అందువల్ల వాళ్ళకి బాగా కర్రలు కట్టిపోయినటువంటి కోపం ఉండేది, ఆవేశం అండి. ఎంతగా హింసించారో చూసి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తక్కువ హింసించారండి వీళ్ళు. మరి వాళ్ళ తాలూకు అనుచరులుగా ఎంత గుండెమంట అనుభవించుంటారు. నిన్న చంద్రబాబు నాయుడు నువ్వు గో బ్యాక్ అన్నావు, ఇప్పుడు ఈరోజు మేము గో బ్యాక్ అంటున్నావు. వెరీ ఈజ్ రాంగ్. చెప్పి తప్పేంటి? మా కడుపులు మండాయి, మమ్మల్ని చాలా హింసలు పెట్టావు, మా మాట వినలేదు, మాకే సహాయం చేయలేదు, మాకు ఏ సహాయం అందలేదు, కేవలం నువ్వు నీ పార్టీకే చేసుకున్నావు అని ఇటువంటి మాటలు పైకి వస్తున్నాయన్నమాట. బాహాటంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏ నష్టాలు జరిగాయో, ఏ కష్టాలు ఎదురయ్యాయో అన్నీ బయట బాహాటంగా చెప్పుకుంటున్నారు ఈ రోజుని. అందులో అంటే పెద్దిరెడ్డికి గో బ్యాక్ అన్నారంటే అది నిజంగా కరెక్టే కదా, అది చిన్న విషయం కాదు. అందుకే వైరల్ అయింది. కానీ వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుంటే, వాళ్ళ తాలూకు అహంకారం, నియంత్రిత ధోరణి ఇవన్నీ తెలుసుకుంటే మాట్లాడే అవకాశం లేదు. అది పెద్దిరెడ్డికే కాదండి, ఎవరో ఒక గెలిచిన వాళ్ళు మొత్తం 11 మంది 10 మంది ఉన్నారు. 10 మందిలో 4 బయటకు వచ్చేస్తున్నారు, 6 ఉంటారు. 6లో ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు రాజీనామా చేసేస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఈ తలకాయ నొప్పులు పడలేరు. ఒక 3 సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ ఈ ఉన్న పార్టీలో ఏ పార్టీ ఉంది, ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తారు. తర్వాత ఏంటంటే నా తాలూకు ఊహకి మళ్ళీ ఎంత తొందరలో జగన్మోహన్ రెడ్డి రాడు, రెండవసారి కూడా తప్పకుండా ఓడిపోతాడు. అంత తొందరలో ఇంత డెవలప్ చేయడం కాదు. దీనికి ఏంటంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ బాగా అడ్డేసాడేయండి. లేకపోతే పవన్ కళ్యాణ్ లేకుండా ఒక్కడు పోటీ చేస్తే చంద్రబాబు నాయుడుకి అన్ని సీట్లు రావు. అలాగే బీజేపీ మామూలుగా ఒక అనౌన్స్మెంట్ పారేసి గెలవమంటే 6 సీట్లు గెలుచుకోలేరు. ఇదొక వేవ్ మాట. ఇదొక వేవ్. ఒక నిజమైన నాయకుడు మన మధ్య తిరుగుతున్నాడు అనేటువంటి
ఆ నమ్మకం కలిగించాడు. ఆ నమ్మకం గొప్పది. ఆ నమ్మకాన్ని ఏమాత్రం వీళ్ళు దక్కించుకున్నా వీళ్ళు తిరిగి ఉండదు. ఏదైనా తేడా వచ్చిందనుకోండి, అప్పుడు వీళ్ళు ఎవరు క్షమించరు మాట. సార్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇటువంటి సభకు వాళ్ళు రానివ్వలేదు పెద్దిరెడ్డి గారు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తాం. నిజంగా రానివ్వలేదా? ఇప్పుడు దానికి లేదండి. అసలు అది తెలుగుదేశం పార్టీ అంటే ఫుట్బాల్ ఆడుకుండేవారు కదండి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడికి ఎక్కడ గౌరవం ఇచ్చారు? మొన్న రాజమండ్రిలో జైల్లో పెట్టినంత వరకు చంద్రబాబు నాయుడిని ఒక ఆట బొమ్మలా చూశారు. లేకపోతే వీడికి ఇప్పుడున్న కొంచెం కోపం, ఇప్పుడున్న ఆవేశం ఉంటే మరి ఆయన అలాంటి మాటలు మాట్లాడతాడు. 420 పప్పుగాడు నాన్నగాడు, ఎవడ ఆడమ్మ ముగ్గురు సుమ్మ, వెన్నుపోటుదారుడు, ఎన్నిసార్లు అంటేవాడు? 190 సార్లు అంటుంటాడు అన్నమాట. వెన్నుపోటు అని మాట్లాడకుండా రాదు. ఈ పౌరుషం ఉంటే ఊరుకుంటాడా? కానీ తెలుగుదేశంలో అంత పట్టు ఉన్నట్టయితే ఊరుకుంటాడా? వెళ్ళంటారా వాడు అంచు చూడండి అంటారు అన్నమాట. జనరల్గా రాజకీయ నాయకులు వాళ్ళ తాలూకు సేనద అంటే వాళ్ళ తాలూకు ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వారి ద్వారా సమాధానం చెప్తారు. ఏమి చెప్పలేదు కదా. ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు తిన్నాడు. ఒదిగి ఉండడమే ఆయన శ్రీరామ రక్ష అయింది అనుకోండి. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు పడిన అవమానాలకి ఈరోజు ఒక వైభవం దక్కుతుంది. ఇప్పుడు ఆ రోజే కానీ నన్ను ఎందుకు వెళ్ళెవరో చూస్తానని ముందుకు వెళ్ళినట్టు ఇంకేముంది? ఏమి లేదు కదా. అక్కడ ఎందుకు జనవాణి కార్యక్రమం కోసం జనసేన పార్టీ ముందుకెళ్ళిందండి. విశాఖపట్నం వెళ్ళగానే అనుమతి లేదన్నారండి. ముందుకు వెళ్ళినట్టయితే నోవేటేలు హోటల్కి వెళ్ళినట్టయితే లైట్లు ఆర్పేశారండి. అప్పుడే ఒక సెన్సేషను. అంటే పవన్ కళ్యాణ్ తాలూకు ఆ జనసేన వాళ్ళు టార్చ్లో సెల్ ఫోన్లో వెలిగించిన టార్చ్ లైట్ మాట. అది ఎప్పుడో చారిత్రాత్మకమైన ఘట్టం ఫారెన్ కంట్రీలో. అలాంటిది ఏంటంటే ఓన్లీ సెల్ ఫోన్ తాలూకు టార్చులతో వాడు కార్యక్రమాన్ని నిర్వహించారన్నమాట. ఏంటి అంటే నోవేటర్లకు వెళ్ళారు, వచ్చారు, కానీ జనవాణి కార్యక్రమానికి మాత్రం అడ్డుకట్ట వేశారు. అలాగ అడ్డుకట్ట వేయడమే వైఎస్ఆర్సీపీలో చాలా లోపం అనిపించింది అన్నమాట. అలా చేయకూడదు. ప్రజాస్వామ్యంలో రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళకు ఉంది. అంటే మీకు ఒక న్యాయమును వాళ్ళకు ఒక న్యాయమునా? మీరు తిరిగేస్తారా? మిగతా వాళ్ళు రాకూడదా? అంటే మీ భయమే మిమ్మల్ని తినేసింది. భయంతో మీరు ఆఫ్ చేశారు. వాళ్ళు ప్రజలు ఏమనుకున్నారు? ఇదేంట్రా శుభం అంటూ ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆ కార్యక్రమం ఆగిపోయిందంటే వాళ్ళ కడుపులు ఎంత మండుతాయండి. అందువల్ల ఇట్లాంటి కార్యక్రమాలు తప్పకుండా రివెంజ్ తీసుకుంటారండి. వాళ్ళకున్న లోపల ఉన్న బాధలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్క అనుభవం ఉంటుంది. రెవెన్యూ తీసుకోకుంటే ఎలాగుంటుంది? వీరు 10 దెబ్బలు కొట్టినట్టయితే వాళ్ళు ఒక దెబ్బైనా కొడతారు, బట్ చెంపదెబ్బ మాత్రం తప్పనిసరి. వాళ్ళ అవసరం లేదు. ఈయన పెద్ద అయిపోయాక మాట. ఈయన తండ్రితో అబద్ధం చెప్పడు కదా. డాడీ ఎక్కడ చూసామని పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పడు కదా. అందువల్ల ఇక్కడ ఏమైందంటే ఒక తెలుగుదేశం పార్టీ తాలూకు పరిపాలన అంటే ఉభయుల పరిపాలన బాగా ఉండడం కోసం చేసిన ప్రయత్నమే కానీ ఇంకో ప్రయత్నం కాదు. డెఫినెట్గా పరిశ్రమలు వస్తాయి, మనకి పెట్టుబడులు వస్తాయి, నిధులు వస్తాయి ముందు. గనక వీళ్ళు ఎలక్షన్లో ఏవైతే ప్రామిసులు చేశారో ఆ ప్రామిస్ని నెరవేర్చుకునే దిశగా ఉపయోగపడే వ్యక్తి లోకేష్. తర్వాత దీంట్లో సైమల్టేనియస్గా పార్టీ నిర్మాణం బాగా సాగుతుంది. వచ్చేవాళ్ళు ఊరుకుంటారా? తెలుగుదేశంలో చేరుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ని ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ముందు ఎవరు అంటారు? అది చెప్పరు కదా. నేను తెలుగుదేశం పార్టీ మెంబర్ని అని చెప్పారు కదా. దీని ద్వారా అంటే మీకు కనిపించకుండా తెలుగుదేశాన్ని విస్తృత స్థాయిలో డెవలప్ చేసుకుంటున్నాడు. విస్తృత స్థాయిలో డెవలప్ చేసుకున్న వాళ్ళకందరికీ నాయకుడు ఎవడు? లోకేష్. అంటే చంద్రబాబుకి ఆల్టర్నేటివ్గా లోకేష్ ఎదుగుతున్నాడు జనాల్లో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.